పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. ధ్యాన భారత కార్యక్రమంలో మరి ఈరోజు మన ముందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నడిగూడెం 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని తపనతో మరి పత్రి గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వారి యొక్క ధ్యేయం. వారి మాటల్లో మనం ఈరోజు ఇందామండి. శ్రీనివాసరావు గారు నమస్కారం. మీ యొక్క అనుభవాలు, మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు, మరి పిఎంసి ప్రేక్షకులకి మీ యొక్క అనుభవాలు చెప్పండి. నా పేరు ఎం శ్రీనివాస్ అండి. మాది నడిగూడెం గ్రామం, సూర్యాపేట జిల్లా. నేను గత 2 సంవత్సరాల క్రితం ధ్యాన పరిచయంలోకి వచ్చాను. మా ఫ్రెండ్ ద్వారా మోహన్ రావు గారు నన్ను పరిచయం చేశారు. అసలు ధ్యానం అంటే నాకు అనుభవం లేదు, అసలు దాని గురించి తెలియదు నాకు. అయితే నేను అసలు నా స్వార్థం కోసం నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అంటే నాకు ఆరోగ్యపరంగా కొంచెం ప్రాబ్లం ఉండే. అయితే రూపాయి ఖర్చు లేకుండా ఏ ఆరోగ్య సమస్యనైనా పోగొట్టుకోవచ్చు ధ్యానం ద్వారా అని మా ఫ్రెండ్ పరిచయం చేశారు నాకు గత 2 సంవత్సరాల క్రితం. అయితే నేను లక్షలు ఖర్చు పెట్టుకున్నా, హాస్పిటల్లో తిరుక్కుంటా ఇలా చేస్తున్నా. ఇదేదో బాగుంది కదా, రూపాయి ఖర్చు లేదు, ఆరోగ్యం సమస్య తీరుతుంది అనేది నాకు మైండ్లో వచ్చింది. ఫస్ట్ నమ్మలేదు. తర్వాత ఒక 1-2 నెలల తర్వాత నేను మళ్ళీ అతను ఫోన్ చేశాడు, రండి శ్రీనివాస్ గారు అంటే, సరే చూద్దాంలే, సరే ఇంతగా చెప్తుండు కదా, ఉండందైతే చెప్పడు కదా అని నేను దీంట్లోకి అడుగు పెట్టడం జరిగింది గత 2 సంవత్సరాల క్రితం. అయితే నేను ఆరోగ్య సమస్యను అసలు ఎలా పోతుంది ఏంది అనేది నేను ఆలోచన చేస్తుండగా మాస్టర్ని పిలిపించి, ఇగో ఇలా ఈ విధంగా శ్వాస మీద ధ్యాస పెట్టడమే, నువ్వు నీ ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చుంటే చాలు, నీ పెట్టుబడి లేదు, నీ సమయం నీ పని నువ్వు చేసుకో, నీ అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, నీకు టైం దొరికినప్పుడే నువ్వు ధ్యానం చేసుకో, నీ ఆరోగ్య సమస్యలన్నీ పోతాయని చెప్పారు. సరే ఇదేదో మన పని మనం చేసుకుంటూ మన ఖాళీ టైంలో చేసుకునేదానికి ఇంకా మనం ఏమీ ఇబ్బంది లేదని చెప్పి దీంట్లోకి రావడం జరిగింది. అయితే నేను అలా చేస్తూ రోజు ఉదయం మధ్యాహ్నం ఖాళీ దొరికినప్పుడల్లా నైట్ అట్లా చేసుకుంటూ ముందుకెళ్తున్న సమయంలో నేను నా ఆరోగ్య సమస్య గురించి డాక్టర్ గారు ఏమన్నారంటే, నువ్వు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే అని చెప్పారు. అరే ఈ ఏజ్లో నేను లైఫ్ లాంగ్ వాడాలంటే చాలా ఇబ్బంది, నేను ఎప్పుడు వాడలేదు. అయితే ఈ మధ్యనే ఆరోగ్య సమస్య వచ్చడం వల్ల లైఫ్ లాంగ్ వాడాలని చెప్తున్నారు, మరి ఇది నా వల్ల కాని పని, ట్యాబ్లెట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉంటాయి కదా అని నాలో మదులుతూ ఉంది. ఆ సమయంలో మా ఫ్రెండ్ ఇది చెప్పటం నాకు ఇంకా ప్లస్ అయిందనమాట. అయితే నేను ఇట్లా 40 రోజులు దాటింది, 60 రోజుల్లోపు నాలో మార్పు అనేది గమనించి నేను హాస్పిటల్కి పోయి మళ్ళీ చెక్ చేయించుకుంటే ఆ సమస్య అనేది క్లియర్గా నీకు రిపోర్ట్ వచ్చింది. అరే 60 రోజుల్లో ఇలా రావడం ఏందని నేనే ఆశ్చర్యపోయాను. అయితే నేను ఇంతకుముందు అన్నీ అలవాటు ఉండే, నాన్ వెజ్ అన్నీ అలవాటు ఉండే, మొత్తం ఫ్యామిలీ మొత్తం ఉండే. అయితే ఆ రోజు నుంచి నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో శాకాహారిగా మారిపోయి మా ఫ్యామిలీ మొత్తం మారిపోయామన్నమాట. అలా మారిపోయి నా ఆరోగ్య సమస్యని నేను దూరం చేసుకొని నా ఇంట్లోనే నేను చేసుకుంటున్నా. గత 2 సంవత్సరాల నుంచి నేను ఒక్కనే, మా ఫ్యామిలీ మొత్తం చేసుకున్న సమయంలో ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఈ పత్రి గారిని నేను చూడలేదు, అసలు పత్రి గారు అంటే నాకు తెలియదు, పత్రి గారు అప్పుడు లేరు, ఆయన ముఖం చూడలేదు, నేను ఆయన్ని కలవలేదు ఇంతవరకు. అయితే ఒకరోజు నాకు ఆయన రూపంలో వచ్చి, బాబు నువ్వు ఒక్కడివే బాగుపడటం కాదు, సమస్య తీర్చుకోవడం కాదు, 10 మందికి చెప్పినప్పుడే నీకు సహకారము, నీకు వెలుగు, ఇవన్నీ నీకు అనుకున్నది జరుగుతుందని చెప్పారు మెసేజ్లో. ఆ మెసేజ్ చెప్పిన తెల్లారే నాకు కొండ ఉపేందర్ గారి ద్వారా మిట్ట మనోహర్ గారు, తర్వాత చుక్కా మధు గారు, తర్వాత శైలజ మేడం గారు ఖమ్మం నుంచి, ఎక్కడెక్కడి నుంచో సీనియర్ మాస్టర్లు నాకు మెసేజ్లు వస్తున్నాయి. అయితే నేను ఇక ఆ రోజు నుంచి తెల్లారి నుంచి నేను మొదలుపెట్టా. అయితే నేను కూడా ఊర్లో అందరికీ చెప్పాలి. ఇంత మునిపేమో ఎవరు చెప్తే ఏమనుకుంటారో ఇది నామోషిగా ఫీల్ అయ్యేవాడిని. అలా ఫీల్ అయిన నేను ముందుకెళ్ళటం జరిగింది. ఆ రోజు నుంచి నెక్స్ట్ రోజు నుంచి
అయితే ఒకరోజు ఊర్లో తిరుగుకుంటూ అందరికీ చెప్పాం. ఎట్లయినా అందరికీ చెప్పి ఈ మెడిటేషన్ అంటే ఈ ధ్యానం సమస్యలను అందరికీ తెలియజేయాలని చెప్పాను. ఆరోగ్యం అందరికీ నాలాగా అందరికీ ఉండాలని నేను సంకల్పం పెట్టుకొని ముందుకెళ్ళటం జరిగింది. అయితే 41 రోజు దీక్ష పెట్టుకొని 41 రోజు ప్రోగ్రాం చేయండి మీరు అని చెప్పారు. అయితే ఇక శైలజ మేడం గారిని, సుక్కా మధు గారిని, వాళ్ళందరినీ మాస్టర్లందరినీ పిలుచుకుంటూ 41 రోజు కార్యక్రమం మొదలుపెట్టాము. మొదలుపెట్టిన కానించి అంత జనం బాగా వస్తున్నారు. బాగానే 50 మంది వచ్చారు ఫస్ట్ రోజు. తర్వాత తగ్గుకుంటూ వచ్చారు. బాగానే మోటివేషన్ అయినారు. నేను ఒకళ్ళిద్దరు ఏమొస్తారో అనుకున్నా. ఒక్కరు వచ్చినా చెప్పండి, మీకు ఇబ్బంది ఏం లేదన్నారు. ఇప్పటికీ 50-60 మంది ధ్యానులుగా తయారయ్యారు నడిగూడెంలో. అయితే నా కళ, నా సహకారం, మా అందరి సహకారం ఏంటంటే, మా గ్రామ మా ధ్యానులంతా, ఇప్పుడున్న ధ్యానులంతా సహకారం ఏంటంటే ఇంటింటి ధ్యానం మొదలు పెట్టాలి అనేది మా సంకల్పం పెట్టుకున్నాం. 41 రోజు మేము పూర్తి చేసుకున్నాం. అది సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. మాస్టర్స్ కడతాల నుంచి కూడా మా గ్రామానికి వచ్చి ట్రస్ట్ మెంబర్స్ వచ్చి మా కాడ క్లాసులు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అయితే మేము 41 రోజు అయిన తర్వాత 108వ రోజు కూడా సెలబ్రేషన్ చేయడం జరిగింది. అయితే మా సంకల్పం ఒకటి వచ్చింది మాకు. అయితే ఇన్ని బాగానే చేస్తున్నాం, మనం ధ్యానం చేస్తున్నాం, సాయిబాబా గుళ్ళో ధ్యానం చేస్తున్నాం ప్రతిరోజు. అయితే మనకి ఒక పిరమిడ్ రావాలి అనే సంకల్పం పెట్టుకొని ఒక మాస్టర్ని అడిగితే దాని వెనకాల ప్లేస్ ఉంది. ఆ ప్లేసు మాకు సహకారం అందాలని మేము సంకల్ప ధ్యానం చేస్తున్నాం. అది వస్తే మేము పిరమిడ్ కట్టుకొని ఇంకా ఇంటింటి ధ్యానం చేసి నడిగూడెం గ్రామాన్ని శాకాహారులుగా మార్చి ధ్యానులుగా తీర్చిదిద్దటమే మా సంకల్పంగా పెట్టుకున్నాం. అయితే ఇంకో విషయం ఏంటంటే, నాకు మిరాకిల్ జరిగింది నా ఫ్యామిలీలో. మా అనుభవపూర్వకంగా మా పాపకి థైరాయిడ్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది. అయితే మా అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది. పెళ్ళి ఎలా చేయాలి ఏంది నాకేం అర్థం కావట్లేదు. ఇలాంటి సమస్యతోటి నేను పెళ్లి చేస్తే మళ్ళీ తర్వాత ఇబ్బందులు పడతానేమో అనే అనుకుంటున్న సమయంలో అనుకోకుండా మా ఇంటికి వాళ్ళంతటా వాళ్ళే అబ్బాయి వచ్చారు. వచ్చి అది పైన బ్రహ్మలు పంపించారో పత్రిజీ పంపించారో నాకు తెలియదు, కానీ రూపాయి ఖర్చు లేకుండా చేసుకుంటాం మీ అమ్మాయిని అన్నారు. అంటే ఏంటి వాళ్ళు అంటారు, ఇప్పుడు తర్వాత నేను ఇబ్బంది పడాలి, ఈ సమస్యలతోటి వాళ్ళు మళ్ళీ ఇంటికి పంపిస్తే నేను ఎలా బాధపడను లైఫ్ లాంగ్ అని చెప్పి నేను ఉన్న సమస్య మొత్తం చెప్పాను పూసగుట్టినట్టు వాళ్ళకి. చెప్పడంతో వాళ్ళు ఒప్పుకొని ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది. సంవత్సరం అయింది మ్యారేజ్ అయ్యి. అయితే అమ్మాయికి ప్రాబ్లం ఉంటే హైదరాబాద్లో చూపిస్తున్నాం, వాళ్ళదేమో మిర్యాలగూడెం దగ్గర. అయితే ఈ ఆరోగ్య సమస్య ఉంది, తర్వాత ఏమన్నా ప్రాబ్లం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. ప్రెగ్నెన్సీ వచ్చింది, 1 మంత్కే ప్రెగ్నెన్సీ వచ్చింది. డాక్టర్ కాడ చూపిస్తే ఈ ప్రాబ్లం వస్తే ఎవరు ఏం చేయలేరు, బేబీ అన్కండిషన్గా పుట్టొచ్చు అని చెప్పారు. తీయించుకోవటం బెటర్ అనేది సజెషన్ ఇచ్చారు. అయితే మేము ధ్యానాల్లో కూర్చొని సంకల్పం పెట్టుకున్నాం, ఏంది ఎలా ఏంటని కూర్చుంటే, మీకేం కాదు, మీరు ముందుకు పోండి, ధ్యానంలోకి మీ పాపను కూడా కూర్చోబెట్టండి అని చెప్తే ఒక ధ్యాన కేంద్రానికి పోయి మా ఫ్యామిలీ మొత్తం కూర్చున్నాం. కూర్చున్నప్పుడు అట్లానే కంటిన్యూ చేస్తున్నాం ధ్యానం. 1 నెల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే రిపోర్ట్ చూస్తే బేబీ కరెక్ట్గా ఉంది అనటం, అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నాం. అలా జరగటంతో తర్వాత 9 నెలల తర్వాత కూడా అప్పటికి కూడా డాక్టర్ కొంచెం ఇబ్బందిగానే చెప్తుంది, హైదరాబాద్ తీసుకెళ్ళాలి అంటుంది, ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు ఏం లేదు, మీరు అక్కడ తీసుకోవటం మంచిది అన్నది. అయితే నేను మా పాపని మా ఫ్యామిలీ మొత్తం అంతా సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తున్న సమయంలో ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఎలా మా బేబీ హ్యాపీగా హెల్తీగా పుడుతుందా లేదా అని సంకల్పం పెట్టుకుంటే, నాకు బేబీ ఎలా డెలివరీ అవుతుంది అనేది కూడా నాకు తెలియదు. అసలు నిజరూపం మన కళ్ళకు కట్టినట్టే నాకు ధ్యానంలో చూపించిందనమాట. ఆ చూపించిన మరుసటి రోజు మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఇక్కడ ఏదైతే వచ్చిందో అక్కడ డాక్టర్ గారు కూడా అదే చెప్తున్నాయి, ఇలా గనక రాకపోతే ఇబ్బంది పడతారు, మీరు ఇమ్మీడియట్లీ
హైదరాబాద్ వెళ్ళండి అని చెప్పారు. దానివల్ల మేము మళ్ళీ ఒక గంట సేపు ధ్యానం చేసి చూసుకుంటే మనకు వచ్చిన సంకల్పం నెరవేరుతుంది, ముందుకి వెళ్దామని కంటిన్యూ చేసినాం. అప్పుడు ఆ రోజు ఒక 7-8 మంది డెలివరీ అయ్యారు. ఆ డెలివరీలో మా అమ్మాయి నార్మల్ డెలివరీ అయింది. మేము ఆశ్చర్యపోయామన్నమాట. అసలు ఇంత ఉందా ఈ ధ్యానంలో, ఇంత సంకల్పంతో ఇంత ముందుకెళ్ళామంటే ఇక ఈ ధ్యానాన్ని వదిలేది లేదు అని చెప్పేసి కంటిన్యూస్గా 360 రోజులు మేము దాంట్లో మేము అందరికీ 360 రోజులు కంటిన్యూస్ ధ్యానం నేర్పిస్తూ అక్కడ పిరమిడ్ వచ్చే విధంగా మేము కృషి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్కి థ్యాంక్ యూ. పాప అన్కండిషన్గా పుడుతుంది అన్నారు కదా, ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అలానే ఉంది కదా, మరి ఎలా ఉంది మీ మనవరాలు చెప్పండి. మా మనవరాలు అన్కండిషన్గా పుడుతుందని చెప్తే మేము చాలా భయపడ్డాం. అయితే ఆ రోజు నార్మల్ డెలివరీ అయింది, మంచిగా హ్యాపీగా పుట్టింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మంచిగా ఇప్పుడు 2వ నెల కలిగింది, అసలు హ్యాపీగా ఉంది. ఇద్దరు తల్లి కూతురు మంచిగా హ్యాపీగా ఉన్నారు. ఈ ధ్యానం కార్యక్రమం వచ్చినాక అందరూ ధ్యానులు కావాలని కోరుకుంటున్నాం. పిఎంసీకి మీ సందేశం ఇవ్వండి. పిఎంసీకి ఒకసారి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారి ఇంటింటా ధ్యానమే మా సంకల్పం. మేము ఆ సంకల్పాన్ని నడిగూడెం మొత్తం ఇంటింటికి తిరిగి మొత్తం ధ్యానులు కావాలని నడిగూడెం మండలం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విన్నారు కదండి శ్రీనివాసరావు గారి యొక్క అద్భుతమైన సందేశం. మరి ఒక వ్యక్తి ధ్యానిగా మారితే ఆ కుటుంబం, ఆ చుట్టుపక్కల వాళ్ళని, మరి ఎంతోమందిని, మరి డాక్టర్లు చెప్పిన దాన్ని కూడా మరి వాళ్ళు నమ్మకుండా వాళ్ళు ధ్యానాన్ని నమ్ముకొని మరి ఎంత ప్రభావితమయ్యారు. మరొక మేడంతోని, మేడం మీ పేరు చెప్పండి. వనజ గారు, త్రిపుర నుంచి వచ్చారు. నమస్తే వనజ గారు, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? మీ సందేశాన్ని పిఎంసి ప్రేక్షకులకి మాట్లాడండి. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. నేను 2008లో ధ్యానంలోకి వచ్చాను. మధు మాస్టర్ ద్వారా వచ్చాను. తర్వాత ధ్యానానికి ముందు మొత్తం నా జీవితం అస్తవ్యస్తంగా, అగమ్య గోచరంగా ఉండేది. ఎప్పుడు గతంలో ఆలోచనలు, భవిష్యత్తులో ఆలోచనలు, వర్తమానంలో ఎప్పుడూ ఆలోచించి ఉండేదాన్ని కాదు. అలా ఉండటం వల్ల నాకు అనారోగ్యం వచ్చింది 2008లో. 24 గంటలు ఆలోచనలే చేస్తుండేదాన్ని. నాకు ఈ ధ్యానం అంటే ఏమిటో తెలియదు అంతకుముందు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను నా గురించి నేను తెలుసుకోవడం మొదలుపెట్టాను. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను అనేది గమనించడం మొదలుపెట్టాను. అలా చేయడం ద్వారా చాలా చాలా ఆరోగ్యం మెరుగుపడింది. తర్వాత మనం ప్రకృతి పంచభూతాలు మనకు సహాయం చేస్తున్నాయి. నేను అంతకుముందు నాకు మాట్లాడటం రాదు, నాకు తెలివితేటలు లేవు అనే ఆత్మన్యూనతాభావంతో ఉండేదాన్ని. కానీ మాస్టర్ల క్లాసులలో వినటం వల్ల ఈ విశ్వంలో నేను ఒక భాగాన్ని అనేది నాకు అర్థమయ్యింది. అయితే నేను ఎందుకు అలా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి అందరితో పాటుగా అనేది నాకు ధైర్యం వచ్చింది. చాలా నేర్చుకున్నాను నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. పూర్ణాత్మ నుండి అంశాత్మలుగా విడివడి భూమి మీదకి వచ్చిన తర్వాత ఖనిజ సామ్రాజ్యం నుండి వృక్ష సామ్రాజ్యంలోకి, వృక్ష సామ్రాజ్యం నుండి జంతు సామ్రాజ్యంలోకి, తర్వాత మనిషి జన్మలోకి వచ్చిన తర్వాత ఎన్నో అనుభవాలు పొందటానికి ఈ భూమి మీదకి వచ్చామని నాకు అర్థమైంది. చాలా పుస్తకాలు నేను చదువుకున్నది తక్కువైనా కూడా పుస్తకాలు చదవటం నాకు చాలా ఇష్టం. ఇవన్నీ పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని నేర్చుకున్నాను. ఏమేమి పుస్తకాలు చదివారు? నేను మరణం లేని మీరు చదివాను, లోక్ సంగ్రాంప, ఆత్మాయనం చదివాను. మళ్ళీ తర్వాత దేవరహస్యాలు కోనేటి వరలక్ష్మి బుక్ చదివాను. ఇంకా చాలా పత్రిజీ పుస్తకాలు చాలా చదివాను. రోజు ఎంతసేపు చేస్తారు ధ్యానం? రోజు 1 గంట సేపు, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట సేపు చేస్తాను.
మీరు పిరమిడ్లు కట్టించారా? ఆ ఇంట్లో చిన్న పిరమిడ్ ఉందండి. పిరమిడ్ పెద్దది ఏం కాదు, కిందికి వేలాడదీసి చిన్న పిరమిడ్ ఉంది. దాని కింద రోజు ధ్యానం చేసుకుంటాను. అవునండి. ఇప్పుడు మీరు ధ్యానం నేర్చుకొని మీరు మారారు. మీరు ఏమని ఇప్పుడు వాళ్ళకి సందేశాలు ఇస్తారు ప్రేక్షకులకి? అందరూ ధ్యానం చేసుకుంటూ శాకారులుగా మారి ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు మీ అనుభవం. మరి ఇంకొక మహిళతోని మనం ధ్యాన భారత కార్యక్రమంలో తీసుకుందాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కోదాడ నుంచి వచ్చారు. మేడం, ఏం పేరు మీ పేరు? పద్మా గారు కోదాడ నుంచి వచ్చారు. పద్మా గారు నమస్కారం అమ్మా మీకు. మరి పిఎంసిలో మనం ఈ రోజున ధ్యాన భారత కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో పద్మా గారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. మీ పేరు చెప్పండి. నా పేరు పద్మ అండి. నేను ఈ ధ్యానం 10 సంవత్సరాల నుంచి నాకు తెలిసినా కూడా ఇంట్లో వచ్చి కాకలికి చేయలేకపోయినా, ధ్యానం మీద కూర్చున్నా కూడా నాకు ఆ సమస్యలే ఎదురయ్యాయి. అయితే ఇక నాకు ఇట్లా సమస్యలు పెట్టుకోవద్దు, మంచిగా ధ్యానం మీద కూర్చో, నీకు ఎట్లా ఇష్టం ఉంటే నువ్వు ఎలా ఉంటే సంతోషంగా ఉంటావో అలా ఉండు అని అక్క సౌజన్య వాళ్ళు చెప్పేవాళ్ళు. అట్లనే ధ్యానం చేసుకుంటూ మారిపోయానండి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారు మీరు? 5 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నానండి. పడుకునే ముందు ప్రతిరోజు అర్ధగంట ధ్యానం చేస్తాను. తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు ధ్యానం చేస్తాను. ఇట్లా ధ్యానం వల్ల నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. మా ఇంట్లో పక్క వాళ్ళకి కానీ వాళ్ళకి మీరు ధ్యానం చేసుకోండి హ్యాపీగా ఉంటారు, నేను అలానే ఉంటున్నాను అని చెప్తున్నానండి. మరి క్లాసులకు పోయేవాళ్ళ మీరు? క్లాసులకి ఇట్లా సౌజన్య గురించి మొదటిసారి కాడికి వచ్చేదాన్ని. ఇట్లా ఎక్కడ క్లాసులు ఉంటే అక్కడికి వెళ్తానండి, వెళ్ళి నేర్చుకునేదాన్ని. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నానండి. శాఖాహార ర్యాలీలు ఏమైనా చేసేవాళ్ళ? చేసేదాన్ని, కోదాట్లోనే తిరిగేదాన్ని. మేము చాలా మందికి ఇట్లా శాఖాహారం ఉండాలని చెప్పేదాన్ని, మాంసాహారం మానాలని చెప్తానండి. ఇట్లా మా పక్క వాళ్ళని కూడా మార్చడానికి ట్రై చేస్తున్నానండి. మరి మీ ఇంట్లో ఏమైనా పిరమిడ్ కట్టారా? లేదండి, ఇంకా ఇట్లా కట్టేది ఇట్లా పిరమిడ్ దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చాలా మంచిగా మీ యొక్క చిన్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో మీ యొక్క అనుభవాలు తెలుసుకొని ఎన్నో మరి శాకాహార ర్యాలీలకి మరి పిరమిడ్లో ధ్యానం క్లాసులు విన్నారు. మరి ఇంకొకరితో మనం ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొకరితో మనం వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. సార్ మీ పేరు చెప్పండి. బి హరికృష్ణ గారు. మరి ఏ ఊరు మీది? త్రిపురారం గ్రామం నుంచి వచ్చారు. మరి వారి యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం. పిఎంసికి నమస్కారం అండి. నా పేరు బాణాల హరికృష్ణ, త్రిపురారం గ్రామం, సూర్యాపేట జిల్లా. నేను 4 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి. ఈ ధ్యానం అనేది చుక్కా మధుసారిచే మాకు పరిచయం జరిగినదండి. గత 8 సంవత్సరాల నుంచి మా నాన్నగారు ధ్యానం చేసేవారు. అంటే మా నాన్నగారు ఎన్నో రకాలుగా ధ్యానం చేయని చెప్పేవారు. అయితే నేను దాన్ని సరిగా పట్టించుకునేవాడిని కాదు. అంటే మనకి ఎందుకు ఇది, మన ఈ వయసు వాళ్ళకి ఇది సరైనది కాదు అని అనుకునేవాడిని. కానీ ఇది తెలుసుకున్న తర్వాత మనకే అవసరం, ఇది ధ్యానం అనేది యువతకే కావాలని అనుకున్నానండి నేను. అంటే దీనిలో నేను చాలా అనుభవాలు పొందాను. ధ్యానం అనేది చాలా ఉన్నతమైనదండి. ఇది తోమినా కొద్దీ నీరు బావిలో ఎలా ఊటొస్తుందో ధ్యానము కూడా అదే విధముగా మనకి అందిస్తూ ఉంటుంది. నేను ఎన్నో క్లాసులకి వెళ్ళాను. నేను హాస్టల్ మాస్టర్స్తో కానీ చాలాసేపు ప్రయాణించానండి. నాకు ఆత్మలోకాన్ని ప్రయాణం చేశాను, ఎన్నో లోకాలు ప్రయాణించానండి. కానీ అందరికీ ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకి గుర్తుండదండి. కానీ నాకు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో అక్కడ జరిగే విషయాలు చాలా నాకు గుర్తుంటాయి. అదేవిధంగా నేను పత్రి సార్ గారు ఉన్నత లోకాలకు వెళ్ళేటప్పుడు, అంటే వెళ్తాన్నారు, ఒక 20 నిమిషాలు వెళ్తారనగా నేను అక్కడికి వెళ్ళాను, కర్తాలు వెళ్ళాను. నేను మెడిటేషన్ అంటే సార్ని నేను చూడలేదు,
ఎలా నేను ఇన్ని రోజుల నుంచి నేను సార్ని చూడలేకపోయాను, ఈ స్థితిలో సార్ని చూడాలంటే నాకు ఎలా బాధ అనిపించి సరే సార్ని చూసొద్దామని, అంటే సార్ ఇంకా అప్పుడు ఉన్నారు, చూశాను. ఇంకొక 20 నిమిషాల తర్వాత సార్ వికెట్ చేస్తారనగా నేను పిరిమెల్లో ధ్యానం చేస్తుంటే నేను బాధపడ్డాను. అంటే సారు నేను చెయ్యి కూడా నాకు తాకలేదు, నేను ఎంతో బాధపడ్డాను. అయితే అప్పుడు సారు వికెట్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత నా దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకున్నారండి గురువుగారు, పితామహ పత్రి సార్ గారు. వారికి ఉదయపూర్వక ఆత్మ నమస్కారాలండి. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే నేను దేహపరంగా కాకుండా ఆత్మపరంగా నేను అతన్ని సార్ని నేను కలుసుకున్నానండి. అంటే నేను ఆయన హగ్గుని తీసుకున్నాను. అదేవిధంగా చాలా అనుభవాలు ఎన్నో పొందానండి. నేను చికెను మటను అన్నీ పూర్తిగా పనిచేశాను. ఇప్పుడు శాకాహారిగా మారాను. చాలా అద్భుతంగా ధ్యానం చేస్తాను. తట్టవర్తి రాఘవరావు గారి దగ్గరికి కూడా వెళ్ళానండి. ఆ సార్ క్లాసులు కూడా విన్నాను. 3 రోజులు ధ్యానం క్లాసులకు వెళ్ళాను. అక్కడ కూడా నేను 10 గంటలు ధ్యానం చేశానండి అక్కడ. అంటే నాకు చాలా మిరాకిల్స్, అంటే మనం ఇంతసేపు కూడా ధ్యానం చేయొచ్చా అనేది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి. నేను రోజుకి ఉదయం పూట 3 నుంచి 5 వరకు ధ్యానం చేస్తాను. అదేవిధంగా మా చుట్టుపక్కల ఉన్న పిల్లలకి రోజు ఒక 25 నుంచి 25 మందికి క్లాస్ చెప్తానండి సాయంత్రం. నిన్ననే 41 డేస్ అయిపోయింది మన మధుసార్తోని. ఆ 41 వేడుకలు చాలా అద్భుతంగా చేశాను. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలకి, అదేవిధంగా వాళ్ళ మదర్స్కి అందరినీ పిలిపించి అందరికీ క్లాస్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మా కాలనీలో ధ్యానం అంటే తెలియని వారికి కూడా ఒక పిల్లల ద్వారా ధ్యానము తెలిసిందండి. అంటే ధ్యానంలో చూడండి, అంటే మన సంకల్పం పెట్టుకుంటే మన బజారే కాదండి, మన ఊరు జిల్లా వాడ కూడా జరుగుతుందని నా సంకల్పం అప్పుడు అనిపించింది. అంటే మనం సంకల్పించుకోవడమే మన పని, తర్వాత ఏం జరుగుద్ది ఏం జరగాలనేది అంతా గురువుల ఆశీర్వాదం అనేది నాకు బాగా అర్థమైందండి. అదేవిధంగా ధ్యానం తప్పనిసరిగా అందరూ చేయాలి. ధ్యానం అనేది చాలా సులభమైన మార్గం అండి. ఇది అందరికీ తెలుసుకోవాలి. ఇది ఎలా తెలుసుకోవాలి అనేది మన గురువులు పుస్తకాలు అని తెలుస్తుంది. కానీ దీంట్లో మనం ఆచరించాల్సింది 3 అండి. 1 క్రమశిక్షణ, 2 శ్రవణం, 3 విచారణ. ఈ 3 ఉన్నవాడు జ్ఞాని తప్పనిసరిగా అవుతారండి. విన్నాము ఇంటికి వెళ్ళాము ఏదో మర్చిపోయామంటే తప్పండి. ఇది చాలా వరకు మనకి క్రమశిక్షణతో కూడిన శ్రవణం ఉండాలి. శ్రవణంతో పాటు మనం విచారణ తప్పనిసరిగా విచారించాలి. ఈ విచారణలో మనకి ఎన్నో లోతుపాటులు దాని గురించి తెలుస్తుందండి. ఎందుకు విచారించాలి అంటే మనము ఏమి చెప్పారు గురువులు, మనకి ఏం చెప్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు గురుగారు చెప్పారు, మనం 2 క్లాసులు విన్నాము, ఎనర్జీస్ తీసుకున్నాము, ఇంటికి వెళ్ళాము, ఎనర్జీస్ పోయాయి అంటే ఏంటి అర్థం? అంటే మనలో ఏదో అంటే తెలియని భావన, అంటే మన దగ్గరికి చేరనీయకుండా చూసుకోవాలండి. తప్పనిసరిగా ధ్యానం చేయాలి, చేయించబడాలి, సత్యాన్ని దర్శించాలండి. దానినే తప్పనిసరిగా మీరందరూ ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకొక మనం ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొకరితో మనం తీసుకుందాం. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డి గారు, వల్లాపురం మోహన్ రెడ్డి గారు వారి యొక్క అద్భుతమైన సందేశాన్ని మనం తీసుకుందామండి. నా పేరు మోహన్ రెడ్డి అండి, వల్లాపురం. అయితే నేను ఈ పిరమిడ్ కొబ్బరికాయ కొట్టిన కాడ నుంచి నేను ఇక్కడే పిరమిడ్ సేవ చేసుకుంటూ, ఈశ్వర సేవ చేసుకుంటూ ఇక్కడే నేను సేవ చేసుకుంటూ ఉండడం జరిగింది. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నా, యానాలో కూర్చుంటే 3 గంటలు కూర్చుంటా. 3 గంటల్లో పత్రిజీ గారు ఏం చెప్పాలంటే అది చెప్తాడు. చెప్తూ ఆయన చెప్పినే కళలు నిజమవుతుంది. ఫస్ట్ టీచర్ అక్కడ మడపం దగ్గర వేశారు, ఇది టీచర్ అందులో కూర్చుంటే వెనక పోద్ది అన్న, వెనక ఎట్టబోద్ది నీకు ఎట్టబోద్ది అని చెప్పి నన్ను చాలామంది క్వశ్చన్లు వేసారు, నీకేం తెలుసు, నీకేం కనపడదు నీకు అనేది కూడా చెప్పారు. సర్లే ఇంత తొందరపడబాకరి, సరే ఆ పత్రిజీ గారు చెప్పింది కాబట్టి అది అంతకుముందు పత్రిజీ గారు నాకు పరిచయం లేడు అంతకుముందు. సర్లే అని చెప్పి ఈ గ్యాన్లో అట్నే కూర్చుంటున్నా. కూర్చునేసరికి ఒకరోజు సింధాన్ని తీసుకొచ్చేసరికి ఆ సింధాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించండి. నేను అన్న ప్లేస్కి వచ్చింది.
అప్పుడు నాకు బాగా నమ్మకం జరిగింది. అప్పటి నుంచి కొబ్బరికాయ కొట్టిన కొట్టుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇంతవరకు పోలే నేను. 3 సంవత్సరాలు ఇప్పుడు ఈ పిరమిడ్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే సేవ చేసుకుని ఇక్కడే ఉంటే సంవత్సరం అన్నదానం చేస్తూ 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు 2 నెలలు 215 రోజులు అవుతుంది. చైర్మన్ కూడా చెప్పారు ఇక్కడ గ్రామస్తులు 3 గ్రామాలు కూర్చొని కూడా చైర్మన్కి ఎవరుంటే మంచిగా ఉంటుందని చెప్పి నిర్ణయం చేసి 3 గ్రామాలు కూడా మోరెడ్ అయితే మంచిగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి చెప్పడానికి అడ్జస్ట్ చేసుకుంటూ పోతున్నా. కానీ ఒకటి పత్రిజీ గారు నమ్ముకుంటే ఆయన చెప్పింది జరుగుద్ది. కానీ నమ్మకం ఉండాలి. ఆయన చెప్పింది కదా కూర్చోండి కదా, కూర్చుంటే ఏం కనపడుతుంది ఏమవుతుంది అని అంటే మటుకు అది కరెక్ట్ కాదు. అది ఆయన చెప్పింది మొత్తం నిజమవుతుంది. ఇట్లా ప్రతిరోజు ధ్యానానికి వస్తుంటారు ఇక్కడ జనాలు? ప్రతిరోజు 10 నుంచి 15 మంది వస్తారు ఇక్కడికి. ప్రతిరోజు గరుడ పిరమిడ్కి ప్రతిరోజు వస్తారు. ప్రతిరోజు మేము వస్తాం, ఇక్కడ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నాం మేము. శివరాత్రికి 1,00,000 మంది వస్తారంటారు కదా ఈ పిరమిడ్కి? 1,00,000 మంది వస్తారండి. మరి ఈ 1,00,000 మందిలో మీరు ఎంతమందికి చెబుతున్నారు ధ్యానం? మేమంటే ఇక మాకు మాస్టర్గా మేము బయట నుంచి తీసుకొస్తున్నాం మాస్టర్లా. మీరు చైర్మన్ కదా? చైర్మన్ కానీ మేము చెప్పడం అంటే చెప్పట్లేదండి. వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు చెప్తారు అట్లా. అదే రమ్మంటాం మాది, కూర్చోబెట్టం మా వంతు. ఇట్లా ఈ గుడికి మీరు చైర్మన్, మరి ఎంతో మందిని మార్చాలి మీరు ధ్యానంతో. మార్చాలనేగా ప్రయత్నం చేసి మరి 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎందుకు ఉంచిండు పత్రిక గారు? నన్ను మార్చలేనేగా ఉంచింది. ఇప్పుడు ఎంతమందిని మార్చారు? ఇప్పుడు మా దగ్గర ఒక 15 మంది మారిండండి. 15 మంది అంటే ఇళ్లలో చేసుకుంటూ ఉన్నారు, కానీ బయటికి రావడం వరకు ఒక 15 మంది వస్తారు. ఊళ్ళో కూడా ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. వల్లాపురం ఊళ్ళో కూడా ఆడికి ఒక 20-30 మంది అక్కడికి వచ్చారు. ఆడ క్లాసులు పెట్టాం, ఆడ కూడా మంచిగా జరిపినాం. ఆడ కూడా వస్తారు, కూర్చుంటారు, పోతుంటారు. శాకాహారులుగా మార్చారా? శాకాహారులు కూడా ఒక 10 మంది మార్చినాం. 10 మంది మారారు శాకాహారులు. నేను ఇంతకుముందు వారానికి 2-3-4 గోష్ఠి అండి. మటన్ ఆడ దొరుకుతాడు, మటన్ కాడ దొరుకుతాడు. అది అట్లాంటిది అక్కడ ఆడ ఎవరైనా కోతుండే అవకాశంలో అసలు వాసన అయితే ఇంటికి పోను. రోజుకు 2-3 కోసేవాళ్ళ మీరు? 2-3 కోసేవాడిని. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? అసలు లేదు, అసలు ఆ వాసన లేదు నా అంకల్లో. నేను ఇళ్ళ వల్ల పాటే అసలు ఆ వాసన కోయటం కాదు, అసలు అక్కడ వంతురన్నీ అక్కడ పోను, వాసన అయితే పోను. ఇట్లా ఇప్పుడు మోహన్ రెడ్డి గారు డౌన్ అని ఇప్పుడు కోయట్లేదు? లేదు, కోయట్లేదండి. అట్లా అన్ని కోసేటాన్ని అట్లా బంద్ చేసుకున్నాను. అంతే దీంట్లోకి వచ్చిన కాంచి బంద్ అయినా. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు అది మాని శాకాహారులుగా ఉండి మళ్ళా నేను కానీ మా ఆవిడ కానీ శాకాహారులమే. మళ్ళీ ఇక్కడ ఇద్దరం కూడా ఇక్కడే సేవ చేసుకుంటూ, ఇక్కడే వంట చేసుకుంటూ, ఒక 10 మంది పెట్టుకుంటూ ఇక్కడే ఉంటున్నాం గరుడ దగ్గరనే. లాస్ట్గా మీరు పిఎంసి ప్రేక్షకులకి ఏం చెప్తారు చెప్పండి? ఇక్కడికి వచ్చిన వాళ్ళు, గరుడ పిరమిడ్కి వచ్చిన వాళ్ళకి జ్ఞానం చెప్పిస్తాం మేము. ఇక్కడ ఎవరైనా రాకుండా రమ్మని చెప్పి ఇందులో కూర్చోబెట్టి అలా జ్ఞానం చేసుకున్న తర్వాత ఆ సోమవారం రోజు భోజనాలు పెట్టి పంపిస్తాం. ప్రతి సోమవారం భోజనాలు ఉంటాయి ఇక్కడ. ఎంతమంది వచ్చినా భోజనాలు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్ మోహన్ రెడ్డి గారు. మరి ఈ గరుడ పిరమిడ్ తర్వాత గరుడ ఈ దేవాలయం బాలకోటేశ్వర స్వామి దేవాలయానికి చైర్మన్గా మీరు ఉండి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతోమందిని ధ్యానులుగా తీర్చిదిద్దారు. మరి మాంసాహారం కూడా బంద్ చేసి చాలా చక్కగా శాకాహారం గురించి కూడా చెప్తున్నారు. ఇంకొక మాస్టర్తో మనం, సార్ మీ పేరు చెప్పండి. వేలాద్రి గారు వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? త్రిపురవరం నుంచి వేలాద్రి గారు వచ్చారు. వారి యొక్క సందేశం కూడా మనం తీసుకుందాం. నమస్కారం అండి. పిఎంసి ఛానల్ బ్రహ్మరీష్ పత్రిజీ గారికి శతకోటి వందనములు. నేను 2008 నుంచి ధ్యానం చేస్తున్నా. ఆ ధ్యానంలో ఎప్పుడు మా ఇంట్లో నేను ఒక్కనే చేసేవాడిని ధ్యానం. మా వాళ్ళు, మా భార్య కానీ మా పిల్లగాలు కానీ సహకరించకపోయేది.
ఇట్లా సహకరించట్లేదని మా మధు మాస్టర్ గారు గురువు గారికి చెప్తే, నువ్వు ధ్యానంలో కూర్చుంటేటప్పుడు అందరూ ధ్యానం చేస్తున్నారు, నా కుటుంబము నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అని నువ్వు ధ్యానంలో కూర్చో, వాళ్ళే నీకు ధ్యానం మన మార్గానికి వస్తారని మా గురువు గారు చెప్పేవాడు మధు మాస్టర్ గారు. నేను అదేవిధంగా మా మాస్టర్ గారు చెప్పినట్టు నేను రోజు అదే విధంగా కూర్చొని సంకల్పం పెట్టుకునేవాని, నా కుటుంబము నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ధ్యానం చేయాలి, నాతో అందరూ సహకరించాలి అని నేను అనుకునేవాడిని. అదే విధంగా నాకు కూడా నా కుటుంబము, నా పిల్లలు, నా భార్య, నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గౌరవించటం, ఒక గుడికి పోయినా కూడా ధ్యానం చేసే అబ్బాయి వచ్చిండని ఒక గుర్తింపు ఉండేది. ఇది పిఎంసి ఛానల్లో వాళ్ళు మంచిగా చెప్పేవాళ్ళు. మా గురువు గారు మధు మాస్టర్ గారు ఎప్పుడు చెప్పేవాడు, నువ్వు ముందు మారు, తర్వాత వాళ్ళే మారుతారు, నువ్వు ఫస్ట్ నువ్వు నిలబడితే అందరూ నిలబడ్డట్టే అని చెప్పేవాడు. ఒకరోజు నేను 2008లో మధు మాస్టర్ గారు ఇంటికాడ నేను ఆయన శిష్యుని 5వ తరగతి చదివేటప్పుడు ఊళ్ళోకి ఒక అమ్మవారి విగ్రహం వచ్చిందండి. అమ్మవారి విగ్రహం వస్తే ఆ విగ్రహాన్ని చూసి నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేసేవాడిని. ఆ ధ్యానంలో అమ్మవారి దర్శనం ఇస్తే ఆ దర్శనాన్ని చూసి నేను తట్టుకోలేకపోయానండి. ఎమ్మటే నేను గురువుగారి దగ్గర పోయి, సార్ ఇట్లా జరిగిందంటే, అమ్మ శక్తి అంటే మామూలు శక్తి కాదయా, అందుకనే అదే ఆ ధైర్యం ఉండటానికే ఈ ధ్యానం చేయాలి, నువ్వెంతో అదృష్టవంతుడి, అమ్మవారి ప్రత్యక్షమైందంటే మామూలు మాట కాదు, నువ్వు చాలా ఇది పూర్వజన్మ సుకృతం అని మా గురువుగారు చెప్పేవాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ధ్యానాన్ని మర్చిపోలేదు. ఏదో ఒక టైం అలా కనీసం మేము కార్పెంటర్ పని చేస్తాం, ఒకవేళ శారీరకంగా శ్రమ ఎక్కువైనా కూడా కనీసం ఒక 10 నిమిషాలైనా ధ్యానాన్ని మర్చిపోలేదు, గురువుగారిని మర్చిపోలేదు. ఇప్పుడు ధ్యానం మంచిగా చేస్తున్నాం, మా కుటుంబం మా పిల్లలు అంతా మంచిగా ఉన్నాం, ఇటువంటి ఏ ఇబ్బంది లేదు. ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మాకు అందరూ గురువులు సాయం చేస్తారు. ధ్యానం నేర్చుకున్న తర్వాత ఎంతమందికి నేర్పారు మీరు? ధ్యానం చేసిన తర్వాత మా కుటుంబం మంచిగా ధ్యానం చేస్తున్నారండి. మీరు ఎంతమందికి చెప్పారు? ఎవరికి చెప్పలేదండి. చెప్పాలి కదా మరి. చెప్పాలే కానీ మా బాబు మాత్రం కోరాట్లో ఉంటాడు. ఆ పిల్లగాళ్ళు అంటే ఆయన ద్వారా నాకంటే మా బాబు బాగా ధ్యానం చేసేవాడు. ఇప్పుడు 15 మంది 20 మంది పిల్లగాళ్ళకు రోజు 40 రోజులు క్లాస్ చెప్తుండు మధు మాస్టర్ ద్వారా. నేను 40 రోజుల క్లాస్ పూర్తి అయింది, సెలబ్రేట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకొక మహిళతోని మనం తీసుకుందామండి. అమ్మ, మీ పేరు ఏం పేరు? కొండా నాగమణి గారు. మరి ఎక్కడి నుంచి వచ్చారు? బృందావనపురం నుంచి వచ్చారు. నాగమణి గారి యొక్క సందేశాన్ని మనం ఇందామండి. ధ్యానం చేసిన తర్వాత మీకు ఎలా ఉంది, ధ్యానం చేయగలిగి మీరు ఎలా ఉండారు, పిఎంసి ప్రేక్షకులకు చెప్పండి. పిఎంసి ప్రేక్షకులకు నా వందనాలండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి నా కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. నేను ఈ మధ్యనే ధ్యానంలోకి వచ్చినాము. నాకు ఎన్నుపోస నొప్పి, నడువుల నొప్పులు ఉన్నాయండి. అసలు మాకు ధ్యానం అంటే ఏందో తెలియదు. మాకు అసలు ఒక 10 నెలల్లో ఏమైంది ధ్యానంలోకి వచ్చి. మధుసారు ద్వారాగా ధ్యానంలోకి వచ్చినాం. వచ్చిన కాంచి ఫస్ట్ రోజు పోవటమే మమ్మల్ని బాపట్లకు తీసుకుపోయిండు మధుసారు. ఒక్కరోజు కూడా మేము ఇక్కడ చేయలే, ఇంటి దగ్గర. నేను పోగానే ఫస్ట్ రోజు అసలు కుర్చీలో కూడా కూర్చోలేకపోయినా. ఈ పంతా నాకు ఎన్నుపోస నొప్పి బాగా బాధపడ్డా, ఏడ్చిన, చాలాసేపు ఏడ్చిన. తర్వాత ఇక తెల్లారి నుంచి మంచిగా కూర్చున్నా. ఇక అక్కడ 10 రోజులు క్లాసులు చేసినాం. అక్కడ నాకు చాలా అద్భుతాలు జరిగినాయి, నాకు ఎన్నో అనుభవాలు వచ్చినాయి. తర్వాత ఇంటికి వచ్చినాక కూడా నొప్పులు ఎక్కువైతే ధ్యానాలు కూర్చొని, స్వామి ఏంది నాకు అసలు నువ్వంటే ఎవరో తెలియదు, నీ పేరు తెలియదు నాకు, నువ్వు నన్ను తీసుకొచ్చి లేచినావు, మరి ఏంది నేనేం చేయాలి, ఏంది నాకు ఇన్ని నొప్పులు వచ్చినాయని అని అడిగితే అది జండు మామ సీసాలాక ఒక నవరత్న ఒక సీసా తీసుకొచ్చి చేతులు పడేసి ఇది రాసుకో అమ్మ, నీ నొప్పులు పోతాయి అన్నాడు. అది తీసి నడువులకు రాయకుండా మెడలకు రాసుకున్నా. అయ్యో నేనేంది నడువులకు రాసుకోకుండా మెడలకు రాసుకున్నా కదా అని అనుకున్నా. మళ్ళీ అట్లా చాలా ఇప్పుడైతే కింద కూర్చొని సకిల ముక్కులం పెట్టుకొని కింద కూర్చొని ధ్యానం చేయగలుగుతున్నా. చాలా అద్భుతాలు నాకు జరిగినాయండి. మనం ధ్యానం చేయటం ద్వారా మనలో మార్పు అనేది రావాలి. ఫస్ట్ మన మాట విధానం మారాలి. ఎదుటి మనిషి బాధపడొద్దు. మనం మాట్లాడే మాట ఒక అవతల వాళ్ళకి హింసలాగా ఉండొద్దు. హింస అంటే జంతువుల్ని వాటిని చంపితేనే హింస కాదు, మన మాట ద్వారా కూడా హింస పడతారు వాళ్ళు.
అట్లాంటి అనేది కూడా చేయకూడదు, అది కూడా ఒక హింస కిందికే వస్తుంది కదా అనేది నేను తెలుసుకున్నా. కాకపోతే గతంలో నాకు జరిగిన అనుభవాలు మర్చిపోలేకపోయినా. చాలా వరకు నాకు మైండ్ టెన్షన్ లెక్క వచ్చి అది డాక్టర్ దగ్గరికి, మానసిక డాక్టర్ దగ్గరికి కూడా తీసాపోయారు. తీసాపోతే డాక్టర్ గారు చూసి నేనేంది, నేను ఎవరికి ఏం అన్యాయం చేసినా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు నన్ను అని ఏడ్చిన, బాగా ఏడ్చిన. భూమాత చెప్పుకొని ఏడ్చేదాన్ని. అనుకున్నా అందుకే నన్ను తీసుకుపోయి మహాద్రష్టాలు వేసిండేమో, అందుకే నేను బతికిన్నేమో అని మధుసారికి కృతజ్ఞతలు. మధుసారి వల్లనే ఆయన ప్రోత్సాహంతో నన్ను తీసుకుపోయి అల్లదోలిండు. ఇప్పటి వరకు 3 క్లాసులు అయిపోయి చేసిన మధుసారి ద్వారాగా. సార్కి కృతజ్ఞతలు. ఫస్ట్ సార్ అండి, నేను అసలు మైక్ పట్టుకొని మాట్లాడటమే నాకు తెలవదు. నాకు భయం, ఫస్ట్ భయం. కాకపోతే మన చూపు, మన నడవడిక, మన మాట విధానం, మనం ధ్యానం ద్వారాగా మనలో ఉన్న అరిషడ్ వర్గాలను ఫస్ట్ తొలగించుకోవాలి. ధ్యానం అనగానే ఏంది, మనం చేసేటప్పుడు ఒక తీరుగుంటారు, ఇంటికి పోగానే ఇంకో తీరుగుంటారు. అట్లా కాదు, మన మాట విధానం మారాలి, మన నడవడిక మారాలి. సాయిరా. మీరు చెప్పే మాటలు ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. మీరు వాళ్ళకి ఏమి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ఏం సందేశం అంటే, మనం భూమి మీద ఎందుకు పుట్టి ఏం చేస్తున్నాం? యువతల వాళ్ళకి మంచి చేస్తే మనకు మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది అంటారు. మనం మంచి చేయాలి కానీ చెడు ఎందుకు చేయాలి? మన ఇయ్యాల మనము అనుభవించకపోయినా, మనలో అన్ని జరిగి మనం ఇబ్బందులు పాలైనా, రేపు మన పిల్లలకి, మన కడుపున పుట్టిన పిల్లలకి భగవంతుడు ఒక దారి చూపిస్తాడు అనే నమ్మకంతో నేను 30 సంవత్సరాలు అడిగేసిన. అదే అలా జరిగింది నాకు. ఆ నమ్మకం. మనం ఎప్పుడైనా మంచే చేయాలి కానీ చెడు అనేది చేయొద్దు. నువ్వు సొమ్ము పెట్టకపో, మంచి మార్గమే ఎంచుకోవాలి. ఆత్మస్వరూపానికి కృతజ్ఞతలు. ఎందుకంటే నేను వేసే అడుగు మంచి అడుగు ఇచ్చింది నాకు. ఇంత అందమైన దేహాన్ని తీసుకొని వచ్చింది అంత మంచి మార్గంలోనే, మంచి అలవాట్లతోటే, మంచి నడవడికతోనే నన్ను నడిపించింది. అందుకే అనుకుంటా అందుకేనా నేను భూమి మీద పుట్టింది దీనికోసమేనా? 2 నెలలు కంటికి నిద్ర లేకుండా చాలా ఇబ్బంది పడ్డాను, చాలా సఫర్ అయినా. కానీ ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోగలుగుతున్నా, మంచిగా ధ్యానం చేసుకుంటున్నా. నా ద్వారాగా మా ఊళ్ళో కూడా క్లాసు 41 days మా సారు ఇద్దరం కలిసి క్లాసు పెట్టినాం. ఆయన ఇంకా నాకంటే ఎక్కువ ఆయనే బాగా చేస్తాడు. ఏంటంటే ఆయన అడు తిరగలుగుతుండు, నేనే కొద్దిగా వెనక అడుగు పడుతుంది నాదే. ఇక ముందు మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతో లబ్ధి పొందారు. మరి చివరిగా మీరు ఏ ధ్యానం నేర్చుకున్న తర్వాత ఈ ప్రేక్షకులకి, ప్రజానీకానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనము ఏ రోజు వెళ్ళిపోతామో మనకు తెలియదు. సావు అనేది ఉంది మనకి, కానీ మంచి చేసిపోతున్నామా, మనం చేసే కర్మల ఫలితము రేపు అనుభవించక తప్పదు అంటుర్రు. చేసిన పాపము చెడని పదార్థము షేరును నీ వెంట అంటురు. మన కర్మలు ఏమంటే మన షేరుని నీ వెంట అంటారుగా, అవి రేపు వస్తాయి కదా. ఎందుకు కొంతన్నా తెలుసుకుంటే బాగు, కొన్నన్నా మార్పు వస్తే బాగు, మనుషులకి తెలుసుకుంటే బాగు అనేది నా కోరిక. అందరం మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. హింస అనేది చేయకూడదు. మేము వచ్చిన కాంచి 22 సంవత్సరాలు ఐప్సాం మాలేసినా కూడా నాకు తృప్తి కలగలే, ప్రశాంతత లేదు. నేను వెయ్యొద్దని అడిగేదాన్ని. ఎందుకు అడిగేదాన్ని అంటే, మనలో మార్పు లేనందుకు భగవంతుణ్ణి మాలలని పెట్టుకొని ఎందుకు అనేది అడిగేదాన్ని నేను ప్రతిసారి. ఆయన అనంగా 20 సార్లు అయిపోయింది. అయినాక ఆంజనేయ స్వామి మాల వేసిండు. ఆంజనేయ స్వామి మాల వేసిన తర్వాత ఆంజనేయ స్వామి ధ్యానంలో కనపడి, ఒక ధ్యానం చేస్తున్న ఆంజనేయ స్వామి మాకు కనపడ్డాడు, ఇద్దరికి కూడా. ఆయన ద్వారాగా మేము ధ్యానాలకు వచ్చినాం. మధుసారు దానికి సపోర్ట్ గుండు మాకు. కృతజ్ఞత. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చాలా చక్కగా ఉంది. మీ భార్యాభర్తలు, మీ యొక్క ధ్యాన కుటుంబం మరి చాలా అద్భుతంగా ఉంది. ఇంకొక మహిళతోని మనం తీసుకుందాం. అమ్మ, మీదే ఊరు? గొర్రెలపాడు తాండ. మీ పేరు ఏం పేరు? కవిత గారితో మనం ఇంకొక అనుభవం తీసుకుందాం.
మేడం, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంది చెప్పండి ఒకసారి. నా పేరు కవిత సార్. సార్ నాకు 2006 సంవత్సరంలో ధ్యానంలో వచ్చినాను. 2007 సంవత్సరంలో మా ఇంటి పైన, మా అత్త వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కట్టడం జరిగింది. అది కూడా మా బావ ద్వారా. అయితే సార్ వచ్చారు. సార్ వచ్చి ఆ పిరమిడ్ కట్ చేయడం, అట్ట పిరమిడ్ ఓపెన్ చేయడం, అలాగే సార్తో పాటు శైలజ మేడం గారు, సరోజిని మేడం గారు వాళ్ళు అప్పుడు వచ్చారు. 2007 సంవత్సరం జూలై 9వ తారీఖు పిరమిడ్ ఓపెన్ జరిగింది. సారు రాకన ముందు ఒక వారం రోజు ముందు పిరమిడ్ కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ అన్నీ వేశారు. అప్పుడు ధ్యానంలో కూర్చున్నాను సార్. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక పావుగంట సేపు ఏమనిపించలేదు. తర్వాత ఏమో ఒకేసారి ఒక నాగపాము ఒక మెరుపు లెక్క మెరుసుకుంటూ అలా కరెక్ట్గా నా పైన అట్ట నుంచున్నారనమాట. అది ఎప్పుడు చూడలేదు నేను. బయట కూడా చూసినా అది కనబడేది కాదు. నాకు అలా కరెక్ట్గా అలా కనిపించేసరికి అది కనిపించిన తర్వాత ఒక్కొక్క చుక్క అంటే మెరుపు, అది ఒక నక్షత్రం లెక్క మెరుపు ఎక్కడ విగ్రహంలో ఎక్కడ తక్కువ ఉన్నా రాలుకుంటూ, ఆకాశం నుంచి రాలుకుంటూ ఆ చుక్కని నక్షత్రాల చుక్క మోడల్గా వచ్చి గ్యాప్ దగ్గర వచ్చి అతుక్కుపోతుంది విగ్రహం మీద. అది ఎన్ని కోట్లు పెట్టినా నేను బయట చూసేదాన్ని కాదు. అయినా చూడలేను బయట. ఎక్కడ వెళ్ళినా, ఏ విగ్రహం దగ్గర వెళ్ళినా, అక్కడికి గుడిలో వెళ్ళినా కూడా నేను చూసేది ఒక విగ్రహం మాత్రమే. కానీ ఇలాంటి మెరుపుతో అలా మెరుసుకుంటూ వచ్చిన ఒక నాగపాముని ఫస్ట్ టైం నా జీవితంలో అది నేను చూశాను సార్ కల్లారుగా. దాని తర్వాత చాలా ధ్యానంలో ఇలాగే చేసుకుంటూ కంటిన్యూగా ఒక 15 సంవత్సరాల వరకు అట్నే అయిపోయింది. సార్ గారు ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం. కానీ కంటిన్యూగా చేయకుండా కొన్ని అనుభవాలు వచ్చేది కూడా మాకు గుర్తు ఉండిపోయేది. కంటిన్యూ చేస్తేనే బాగుంటుందని ఒక మాస్టర్ ద్వారా, మేడం ద్వారా అలా క్లాస్లో వినడం జరిగితే అప్పుడు కంటిన్యూగా కూర్చున్నా. 41వ రోజు కాకపోయినా 108వ రోజు అలా చేయాలని సంకల్పం పెట్టుకున్నా. అది కూడా 2013 సంవత్సరంలో. అప్పుడు మీరు పిరమిడ్ కట్టారమ్మా? కట్టాం సార్. పిరమిడ్కి ఎంతమంది వస్తున్నారు రోజు? పిరమిడ్లో సార్ పిల్లగాళ్ళకి కూర్చోబెడతా సార్. నేను పెద్దలకి చెప్తాను, పనికి పోతారు, రారు. కానీ వస్తారు. కానీ మేము ఇక్కడ చేయలేమమ్మా, మాకు ఈశ్వరవులు ఉన్నాయి, మేము ప్రార్థన చేయాలి, ఇలాంటి ధ్యానాలు నేను కూర్చోని చాలాసార్లు చెప్పేవాళ్ళు. అయినా తీసుకొస్తాను. అది కూడా గట్టిగా చెప్పిన రోజు మాత్రం ఒకళ్ళిద్దరు అటెండ్ అవుతారు. తర్వాత ఒక 10 మంది వరకు వెళ్ళి మా ఇంటి ముందు వస్తున్నారు, పిరమిడ్లో రారు. అయినా మా ఇంటికైనా పర్లేదని కూర్చోబెడతాను. శాకాహార ర్యాలీలకు వెళ్తుంటారా? వెళ్తూ ఉంటాం సార్. దగ్గరలో నాకు అనుకూలంగా ఉన్న ప్లేస్ అంటే వీలుని బట్టి. నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటాను సార్. నాకు సెలవులు ఉన్నప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్తాను ఒక్కొక్కసారి. మీరు ధ్యానం నేర్చుకున్నారు, శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. ఇప్పుడు పిఎంసి ప్రేక్షకులకి ఏం చెప్తాం అనుకుంటున్నారు? అంటే అందరూ చక్కగా ఈ మెడిటేషన్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఇలా చెప్పుకుంటూ పోవాలని, అలాగే ధ్యానం అందరూ చేయాలి. రెండోది ధ్యానంలో వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవం తెలుసుకొని ఒక నలుగురిలో చెప్పేలాగా చేయాలని. ఓకే మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. పిరమిడ్ నిర్మాణం చేశారు, పిల్లలకు చెప్తున్నారు, మీ కుటుంబాన్ని మార్చుకున్నారు. మరి ఈరోజు ధ్యాన భారత కార్యక్రమం మరి ఇంతటితో మనం ముగించుకుందాం. ఇంకొక మనం ఎపిసోడ్లో ఇంకొకరిని కలుద్దాం. అప్పటి వరకు పిఎంసి ప్రేక్షకులకి మరి నమస్కారం. అప్పటి వరకు సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ.